సో హలో గైస్, చూసారు కదా రీసెంట్ గా రాజస్థాన్ లో ఏం జరిగిందో బీజేపీ వాళ్ళకి ఇన్స్పెక్షన్ ఎక్స్పోజ్ అని చెప్పేసి వెళ్ళారు. ఏమైంది? తరిమించి కొట్టారు. ఎందుకు? జంతర్ మంతర్ లో పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారో చూసాం. ఆల్మోస్ట్ అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయ్యేది, కొంచెం తప్పింది. ఇప్పుడు జార్ఖండ్ లో కూడా ప్రొటెస్ట్ చేశారు, వాళ్ళు స్టూడెంట్స్. బట్ వాళ్ళు ఎలా చేశారు? డిఫరెన్స్ అర్థం చేసుకోండి రెండింటికి. మీరు గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం ఎప్పుడు తప్పు కాదు. అది ఏ గవర్నమెంట్ ఉన్నా, సెంటర్ లో ఏ గవర్నమెంట్ ఉన్నా సరే, అది బీజేపీ అవని, కాంగ్రెస్ అవని, ఆర్ ఇంకే పార్టీ అయినా అవని, గవర్నమెంట్ క్వశ్చన్ చేయడం తప్పు కాదు. బట్ మీరు క్వశ్చన్ చేస్తున్నాం అనే పేరుతోని ఆల్రెడీ చేసిన పనికి ఎక్స్పోజ్ అయిపోయారు. అండ్ దాంతో పాటు సెప్టెంబర్ 5th ఇంకొక పీస్ఫుల్ ప్రొటెస్ట్ అని చెప్పేసి వీళ్ళు అనౌన్స్ చేశారు. కానీ సెప్టెంబర్ 12th బ్రిక్స్ సమ్మిట్ ఒకటి ఉంది మనకి. ఇలా పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటే ఎలా ఉంటుంది జనాలు ఆల్రెడీ చూశారు. మళ్ళీ మీరు పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటే ఎలా నమ్ముతారు అనుకుంటున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఈ ప్యాటర్న్ గుర్తుంటే 2026లోనే ఏఏ సమ్మిట్ అని జరిగింది. అక్కడ షర్ట్ లిప్పుకొని ఎలా ప్రొటెస్ట్ చేశారో మనం చూసాం. అంటే నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఎవరికి నచ్చిన పార్టీని వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. అది అపోజిషన్ లో ఉన్న పార్టీ అయినా సరే, లేదంటే పవర్ లో ఉన్న బీజేపీ పార్టీ అయినా సరే, లేదంటే ఏ పార్టీ అయినా సరే, ఎవరికి నచ్చిన పార్టీని వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు. ఒకవేళ తప్పు జరిగితే క్వశ్చన్ చేయొచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదు. కానీ ఇలా ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతున్నప్పుడు ప్రపంచం మనల్ని చూస్తుంది. అక్కడ పోయేది ఎవరి పరువు? అంటే పర్టికులర్ పార్టీ పరువు పోద్దా, లేకపోతే మన ఇండియా పరువు పోద్దా? ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద మన పరువు మనమే తీసుకునే వాళ్ళు అవుతాం. ఇప్పుడు ఏ పార్టీకి తగ్గట్టు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది, లేదంటే వాళ్ళ హిడెన్ ఎజెండాస్ వాళ్ళకు ఉంటాయి. అది పక్కన పెడితే ఇలాంటి ఇంటర్నేషనల్ సమ్మిట్స్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ప్రొటెస్టులు చేస్తే మన పరువు మనం తీసుకున్నట్టు కాదా? సో ఈ ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారో, మీకేం వచ్చిందో కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ వెళ్తూ ఫాలో చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.